మృగశిర 3-4 పాదాలు పుట్టిన వాళ్ళు, ఆర్ద్ర మొత్తం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకు మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి బృహస్పతి 12వ ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి పోయిన సంవత్సరం నుంచి కూడా బాగాలేదు, పోయిన పుష్కరాల దగ్గర నుంచి బాగాలేదు. అది మే 14 వరకు కొంచెం తీవ్రంగా ఉన్నట్టే, ఆ తర్వాత కొద్దిగా తగ్గుతుంది. కానీ గురువు యొక్క ఇబ్బంది మాత్రం ఈ సంవత్సరం అంతా వీళ్ళకొంత ఉన్నట్టే. శని ఫలిత మంచి వారి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమి కూడా లేదు. వీళ్లకు ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యం 4, అవమానం 3. అంటే ఈ 2 విషయాలు చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయి. ఈ గురువు వల్ల ఏమవుతున్నాయంటే పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి, మానసికంగా కొంచెం ఆందోళనగా ఉంటూ ఉంటుంది. దాన్ని అదిగో గురువు బాగలేదని చెప్పారు కాబట్టి ఆ వడలు దానం ఇవ్వటం, అలాగే నవగ్రహాల చుట్టూ 27 సార్లు ప్రదక్షిణం చేయడం గురువారంలో చేయాలి. ఆ పని చేస్తే ఆ దోషం మనకి తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే పునర్వసు 4వ పాదం, పుష్యమి మొత్తం 4 పాదాలు, ఆశ్లేష మొత్తం 4 పాదాలు కలిగేది కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. అంటే వీళ్ళకి 2 మంచి స్థితిలో ఉన్నాయి. ఇక బృహస్పతి 11వ ఉన్నాడు, తర్వాత 12కు మారుతూ ఉన్నాడు. వీళ్ళకు మే 14 వరకు వాళ్ళు పోయిన సంవత్సరం నుంచి బాగుంది. మే 14 వరకు 11 కాబట్టి వీళ్ళు చేసే పనులకు తిరుగులేదు. 15 నుంచి 12కి వస్తున్నాడు. అప్పటి నుంచి గురుబలం వీళ్ళకు తక్కువ అవుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. శని 9 చాలా మంచివాడు, రేపు 17 నుంచి వస్తుంది. ఇప్పుడు శని 2.5 సంవత్సరాల నుంచి వీళ్ళకి మంచివాడు కాదు. రేపు ఏప్రిల్ 17 నుంచి మంచి స్థానానికి వస్తున్నాడు. 9 ఇంకా తిరుగులేనటువంటి మంచి స్థానం కట్టాలి. తరువాత